కోపం వస్తే కొట్టు తిట్టు, అంతేకాని నీ మౌనాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. ఇప్పుడు మాట్లాడతావా లేదా? ఏం మాట్లాడను? అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే నేను నీ విషయం ఎలా దొరికిపోయినా అని చెప్పి నా మీద నాకే కోపంగా ఉంది. అర్షి నీ స్థాయి అర్థమయ్యాక నెల జీతం మీద బతికిన అలాంటి పోలీస్ ఆఫీసర్తో నీ జీవితం పంచుకోవటం మంచిది కాదు. నీ స్థాయికి తగ్గట్టుగా ఎవరో ఒక రాజకుమారుని పెళ్లి చేసుకోవడం మంచిది. నా జీవితంలోకి నువ్వు వచ్చాకే కొండంత భరోసా, తిరిగి జీవితం మీద ఆశ రెండూ కలిగాయి. నాకు ఈ హోదాలు గౌరవాలు ఏమొద్దు, నువ్వంటే చాలు. అర్షి నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఇప్పటిదాకా ఒకరికి సంజాయిషి చెప్పుకునే పరిస్థితిని తెచ్చుకోను కూడా. నాకు నువ్వంటే ఇష్టం ఉంది, మర్యాద ఉంది. ఆ మర్యాదతోనే మనం దూరం అవడం మనిద్దరికీ మంచిది. ఒక్కసారి మనసిచ్చి ఇప్పుడు మర్యాద ఇస్తానంట పెట్టి నాకేమొద్దు. నాకు నువ్వు కావాలి, నేను నీతో ఉండాలి. నేను పంచరంలో ఉన్నాను సర్దార్. నువ్వు నిజంగా ప్రేమిస్తే నన్ను ఇలాగే వదిలేస్తావా? సాబ్జీ, రమేష్ తల్వార్ తో గబ్బర్ సింగ్ మాట్లాడాడంట సాబ్జీ. ఊర్లోకి ఇట్నుంచే వెళ్ళాలని వాళ్ళు భయపడుతుంటే గబ్బర్ సింగ్ వాళ్ళకి ఎస్కాట్ ఇస్తానని మాటిచ్చాడు రాజా సాబ్. వాళ్ళు వచ్చేస్తున్నారు. చెక్ పెట్టినప్పుడు ఆగాలి కదా. చూడు, ఏనుగు చచ్చిపోయింది. ఈ ఏనుగు పేరేంటప్పాజీ? రమేష్ తల్వార్ సాబ్జీ. సిగ్నల్ ఇవ్వరా? భయపడకు బంగారం, సర్దార్ మీద నాకు నమ్మకం ఉంది. హాయ్ సార్, ఆర్ యూ మిస్టర్ రమేష్ తల్వార్? Yes. యు ఆర్ కమాండర్స్ ఆఫ్ రతన్పూర్. మిమ్మల్ని ఈ ఫారెస్ట్ నుంచి సేఫ్ గా తీసుకురమ్మని సర్దార్ మిమ్మల్ని పంపించాడు. ప్లీజ్ గెట్ ఆన్. ఏంటి సాంబా గారు మీరు భయపడుతున్నారు? సర్దార్ ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు. గన్ సౌండ్స్ వినపడతాయి, మీరేం భయపడకండి. అమ్మగారు సార్, మీకు పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు సార్. ఏం చదువుతున్నారు? ఏమో వాళ్ళ నాన్నలకి తెలుసండి. అదేంటిది? అంటే మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉంటాయి సార్, దానికి ఆన్సర్లు ఉండవు సార్. సర్దార్ ట్రైనింగ్ బాగా ఇస్తున్నట్టున్నాడే. ఎక్కా సర్దార్! ఈ రోజు నుంచి మా తల్వార్ గ్రూప్ ఆఫ్ హెరిటేజ్ హోటల్స్ లో మీ ప్యాలెస్ కూడా ఒకటి. ఈక్వల్ షేర్. సూపర్. స్వీట్ తీసుకోండి. శేఖర్ సింగ్, అతిథి మర్యాద. సారీ. థ్యాంక్ యూ. ప్లెజర్ టు మీట్ యు.
ఏంటండి అలా చూస్తున్నారు? ఇన్నేళ్లకి మా యువరాణి నవ్వులో సంతోషం కనబడుతోంది. మీ నవ్వులో కూడా. ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ దర్బార్లోనివే. అదిగో గన్ ఎక్కడా కనిపించట్లేదు అనుకున్నా, వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గన్. నమస్తే సార్. నమస్తే. ప్రయాణాలు జరిగింది సార్. నువ్వు వండగా ఉంటే ఎండా వాన కూడా కంట్రోల్లో ఉంటాయా? నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీ రిటర్న్ జర్నీ ఎప్పుడు చెప్తే సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. ఈ రాత్రి ఆయన మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. మీరు కూడా రండి. పర్లేదు సార్, యూ గో అహెడ్. రైట్. రేపు కలుస్తాను సార్. మంచి. నమస్తే. ఓకే. మీరు పదండి. సర్దార్, నా వీక్నెస్ ని వాడుకున్నావు, నా రాజ్పుత్ ఇజ్జత్ తో ఆడుకున్నావు. లుక్ ఏంటి 1 to 1 and man to man. ఇంకా నువ్వు నేను తేలిపోవాలి. రేపు రతన్పూర్ నడిబొడ్డులో అంటే సెంటర్ లో నీకు నాకు బిగ్ డ్రా. సర్దార్, బయటికి రారా, దమ్ముంటే రారా, కమౌట్ రారా, తెలుసుకుందాం. పట్టుకోలేవు గానీ దమ్ముంటే గన్ పట్టుకొని షూట్ చేయరా. కమ్ ఆన్, షూట్. గబ్బర్ సింగ్ వాడి ఊపిరి తీసేయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? 9:30కి కమాండ్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాడు. 9:52కి సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు. 9:56కి చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు. వాడు చాయ్ తాగే లోపే అటు నుంచి వాళ్ళు, ఇటు నుంచి వీళ్ళు. వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. చెప్పబోయేది చేయబోయేది సుద్దాల గబ్బర్ సింగ్. స్టార్ట్ చేద్దామా? వైష్ణవ జన తో तेरे कहिए पीड़ पराई जाने वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराई जाने रे। చూసారా కొత్తవాళ్ళు గారు, మా రత్నపూర్ గుర్రాలు చాలా ఫేమస్ అండి. కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం. అరే లఫోట్, ఇది గుర్రాల వ్యాపారం కాదురా, రాజపుత్రుల పరిచయ వేదిక. దేశం నలుమూలలలో ఉన్న రాజపుత్రులందరూ ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం మా పెద్దలు పెట్టిన ఆచారం. కలుసుకొని ఏం చేసుకుంటారు? ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం. అయినా మా రాజుల మధ్య 190 విషయాలు ఉంటాయి. అవి నేను నీకు అనవసరం, ముఖ్యంగా నీకే. గుర్రాలు గోల కన్నా ఈ గోల ఎక్కువైపోయింది. నేను వెళ్తా సార్. అలాగే.
హర్షిజీ ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ నిలిపిన చేతులు ముట్టుకోవచ్చు? నమస్తే మధుమతిజీ, మీరు మాట్లాడుతున్నారు. రామ్ మహర్షి. నమస్తే. నమస్తే. వీరు రాజా మహేంద్ర సింగ్, వారి కుమారులు యువరాజ్ సింగ్. ఈ ప్లేస్ సేఫే కదా? వాడెప్పట్లాగే కమాండ్ సెంటర్ కి వచ్చి రిజిస్టర్ లో సైన్ చేసి టీ తాగడానికి వస్తాడు. ఇది కాదు కానీ అన్న, ఇక నేను పోతుందిగా. అక్కడే అసలు ట్విస్ట్. చమేలి సిస్టర్స్ బదులు మనోళ్ళను చూసి షాక్ అయ్యే లోపే ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. ఎన్కౌంటర్ చేసేయండి రా. ఎక్క ఈ నదులు కాల్చేయి.